మీ ప్రార్థనలు గోడను తాకినట్టు, దేవుడు మిమ్మల్ని మర్చిపోయినట్టు ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం ఒక కథలోకి లోతుగా వెళ్తున్నాం. ఇది దేవుడు మన లోతైన బాధను ఎలా గొప్ప ఉద్దేశంగా మార్చగలడో చూపిస్తుంది. మనము సమూయేలు గ్రంథం ప్రారంభ అధ్యాయాలను పరిశీలిస్తున్నాము. అక్కడ మనం హన్నా అనే మహిళను కలుస్తాము. ఆమె బాధతో చేసిన ప్రార్థన ఇశ్రాయేలు యొక్క గొప్ప నాయకులలో ఒకరైన వారిని జన్మించడానికి దారితీసింది. మన గత అధ్యాయంలో దేవుడు ఎలా ఒక సాధారణ మోయాబీరాలైన రూతును ఉపయోగించి రాజు దావీదు వంశావళిలో భాగం చేశాడో చూశాము. మరియు చివరికి క్రీస్తైన యేసును కూడా. ఇప్పుడు దేవుడు తన ప్రజల భవిష్యత్తును ఆకారమివ్వడానికి కుటుంబాల ద్వారా ఎలా పనిచేస్తాడో చూపించే మరో శక్తివంతమైన ఉదాహరణను మనం చూడబోతున్నాం. ఈ భాగంలోని ప్రధాన సందేశం ఇదే. దేవుడు విచిన్న హృదయాల అరుపులను వింటాడు మరియు మన లోతైన పోరాటాలను తన అసాధారణ ఉద్దేశాలను నెరవేర్చడానికి ఉపయోగించగలడు, ముఖ్యంగా భక్తిశీల నాయకులను పెంచడంలో. మన కథ ఎల్కానా అనే ఒక మనిషితో మొదలవుతుంది. అతనికి పెనిన్నా మరియు హన్నా అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. పెనిన్నాకు పిల్లలు ఉన్న హన్నా వంధ్యగా ఉండేది. ఆ రోజుల్లో వంధ్యతను దేవుని అనుగ్రహం లేనిదిగా భావించేవారు. అందువల్ల హన్నా పిల్లల లేనితనం వల్ల కలిగే బాధతో పాటు తన ప్రత్యర్థి పెనిన్నా చేసే దుర్భాషల బాధను కూడా భరించాల్సి వచ్చేది. ప్రతి సంవత్సరం హన్నా తన మనసు దోహకంతో నిండిన స్థితిలో ప్రభువు మందిరానికి వెళ్ళేది. ఒక సంవత్సరం తన లోతైన వేదనలో ఆమె తన ఆత్మను దేవుని ఎదుట కుమిలిపోయి పోసింది. ఆమె శక్తివంతమైన ప్రార్థనను వినండి. సర్వశక్తిమంతుడైన ప్రభువా, నీ దాసి బాధను గమనించి నన్ను గుర్తుంచుకొని నీ దాసిని మర్చిపోకుండా ఒక కుమారుని నాకు ఇచ్చిన ఎడల అతన్ని అతని జీవితాంతం నీకు అర్పించదను. అతని తలపై కత్తెర ఎప్పుడూ ఉపయోగించబడదు. 1 సమూయేలు 1:11. హన్నా ప్రార్థన నిజాయితీగా హృదయాన్ని తాకేలా ఉంటుంది. ఆమె తన బాధను దేవుని నుండి దాచిపెట్టదు, బదులుగా నేరుగా ఆయన ఎదుట తీసుకెళ్తుంది. ఆవేశంతో ఆమె ఒక ప్రతిజ్ఞ చేస్తుంది. దేవుడు ఆమెకు కుమారుని ఇచ్చినట్లయితే ఆమె అతన్ని ప్రభువు సేవకు అంకితం చేస్తానని చెబుతుంది. దేవుడు హన్నా విలాపాన్ని వింటాడు. ఆమె గర్భం ధరించి ఒక కుమారుని ప్రసవిస్తుంది. అతనికి సమూయేలు అని పేరు పెడుతుంది, ఎందుకంటే ప్రభువును అడిగినందునే ఆయనను నాకు ఇచ్చాడు అని ఆమె అంటుంది. తన మాటకు నిబద్ధంగా సమూయేలు దూడపాలు మానిన తర్వాత హన్నా అతన్ని ప్రభువు మందిరానికి తీసుకెళ్లి యాజకుడైన ఏలికి అప్పగిస్తూ, ఈ శిశువు కొరకు నేను ప్రార్థించాను, ప్రభువు నాకు నేను అడిగిన దాన్ని అనుగ్రహించాడు అని అంటుంది. కాబట్టి ఇప్పుడు నేను అతన్ని ప్రభువుకు అర్పిస్తున్నాను. అతని జీవితమంతా ప్రభువుకే అంకితమవుతాడు. 1 సమూయేలు 1:27 మరియు 28. హన్నా కథ మనకు తల్లిదండ్రత్వం గురించి ఒక లోతైన పాఠాన్ని నేర్పుతుంది. ఈ విషయం ఎన్నో సంవత్సరాల క్రితమే నేర్చుకున్నాను. చూడండి, మన పిల్లలు దేవుని నుండి వచ్చిన ఒక వరం. నా కుమారుడు, కుమార్తె నా భార్య గర్భంలో ఉన్నప్పుడు మేము ప్రార్థించి వారిని దేవునికి అర్పించాము. దేవుడు నా పిల్లల యజమానిగా నన్ను నియమించలేదని గ్రహించాను. ఆయన నన్ను నిర్వాహకుడిగా నియమించాడు. ఇది ఒక గొప్ప తేడా. తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకు బోధించి శిక్షణ ఇస్తాము, కానీ చివరికి వారు దేవునికే చెందుతారు. మనము యజమానత్వం నుండి నిర్వహణ వైపు మారాలి. నా పిల్లలు పెరిగి తామే తల్లిదండ్రులవడం చూడటం నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. వారు నేను కోరినవారిగా కాకుండా దేవుడు కోరినవారిగా మారిన దాన్ని చూడటం ఎంతటి ఆశీర్వాదం. ఇదే హన్నా సమూయేలు విషయంలో చేసింది. ఆమె అతను దేవుని నుండి వచ్చిన వరమని గుర్తించి స్వచ్ఛందంగా ఆయన సేవకు తిరిగి అర్పించింది. ఆమె అంకితభావం సమూయేలు ఇశ్రాయేలు గొప్ప నాయకులలో ఒకడిగా మారడానికి దారితీసింది.
హన్నా అంకితభావం తరువాత బైబిల్లోని అత్యంత అందమైన స్తోత్రగీతాలలో ఒకటి వస్తుంది. 2వ అధ్యాయంలో హన్నా ప్రార్థన దేవుని స్వభావాన్ని బలంగా ప్రకటించే ఒక గొప్ప ప్రకటన. ఆమె ప్రకటిస్తుంది, ప్రభువు మరణింపజేస్తాడు మరియు జీవింపజేస్తాడు. ఆయన సమాధికి దించుతాడు మరియు పైకి లేపుతాడు. ప్రభువు దారిద్ర్యాన్ని మరియు ఐశ్వర్యాన్ని పంపుతాడు. ఆయనే వినయపరచుతాడు, ఆయనే మహిమపరచుతాడు. ఆయన పేదవారిని ధూళి నుండి లేపి అవసరమైన వారిని బూడిద గుంత నుండి పైకి ఎత్తుతాడు. ఆయన వారిని రాజులతో కూర్చోబెట్టి గౌరవాసనాన్ని వారసత్వంగా ఇస్తాడు. 1 సమూయేలు 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. హన్నా కథ సమూయేలు జననం మరియు అంకితభావంతో ముగియదు. ఈ కథనం మనకు చెబుతుంది, ప్రభు హన్నాపై కృప చూపించాడు. ఆమెకు 3 కుమారులు మరియు 2 కుమార్తెలు పుట్టారు. ఇంతలో బాలుడు సమూయేలు ప్రభువు సన్నిధిలో పెరిగాడు. 1 సమూయేలు 2:21. ఈ భాగం మనకు అనేక లోతైన సత్యాలను బోధిస్తుంది. మొదటిగా, ఇది మనకు దేవుడు హృదయపూర్వకమైన ప్రార్థనను విని స్పందిస్తాడని చూపిస్తుంది. హన్నా యొక్క వేదన ఒక జాతీయ నాయకుడి జననానికి ప్రేరణగా మారింది. రెండవది, మన పిల్లలను దేవునికి అంకితం చేయడంలో ఉన్న శక్తిని ఇది చూపిస్తుంది. మూడవది, మన బాధను దేవుడు గొప్ప ఉద్దేశానికి ఎలా ఉపయోగించగలడో ఇది వివరంగా చూపిస్తుంది. హన్నా సంవత్సరాల వంధ్యత ఆమె హృదయాన్ని ఇశ్రాయేలు దేశాన్ని నడిపించే కుమారుని కోసం సిద్ధం చేసింది. ఈ కథ కుటుంబాలలో భక్తిశీలమైన నాయకత్వం మరియు భక్తిహీనమైన నాయకత్వం మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని కూడా చూపిస్తుంది. హన్నా తన కుమారుని ప్రభువుకు అంకితం చేస్తుండగా ఎలీ తన స్వంత కుమారులను శిక్షించడంలో విఫలమవడం మనం చూస్తాము. వారు దుర్మార్గులు. 1 సమూయేలు 2:12 ప్రకారం వారు ప్రభువును గౌరవించలేదు. ఈ వ్యత్యాసం ఇశ్రాయేల్లో జరగబోయే నాయకత్వ మార్పుకు పునాది వేస్తుంది. ఎలీ కుటుంబంలోని భ్రష్టమైన యాజకత్వం నుండి సమూయేలు యొక్క భక్తిశీలమైన నాయకత్వానికి. అంతేకాక ఈ సత్యాలను మన జీవితాల్లో నేడు ఎలా వర్తింపజేసుకోవచ్చు? మొదటిగా, మీ లోతైన బాధలు మరియు ఆకాంక్షలను నిజాయితీతో ప్రార్థనలో దేవుని వద్దకు తీసుకెళ్ళండి. ఆయన వింటాడు మరియు మన వేదన నుండి అందాన్ని తీసుకురాగలడు. తర్వాత, మీ పిల్లలను లేదా భవిష్యత్తులో కలిగే పిల్లలను దేవుని నుండి వచ్చిన వరాలుగా చూడండి. స్వంతం చేసుకునే ఆస్తులుగా కాదు, సంరక్షించాల్సిన బాధ్యతలుగా చూడండి. మరియు మీ ఇంట్లో భక్తిశీలమైన నాయకత్వాన్ని పెంపొందించండి. మీ కుటుంబ ప్రభావం మీ ఇంటి 4 గోడల కంటే చాలా దూరం వరకు విస్తరించగలదు. చివరగా, ప్రతి పరిస్థితిలోనూ దేవునికి స్తోత్రం చెప్పండి. హన్నాలాగా మీ పరీక్షలు దేవుని విశ్వసనీయతను తెలిపే సాక్ష్యాలుగా మారిపోవాలి. రూత్ మరియు హన్నా కథలు మనకు గుర్తు చేస్తాయి, ఆధ్యాత్మిక నాయకులను పెంచే కీలకం తరచుగా కుటుంబంలోనే దాగి ఉంటుంది. దేవుడు ఆరంభంలోనే కుటుంబాన్ని స్థాపించాడు. ఇశ్రాయేలు ఒక జాతిగా మారింది కుటుంబాల వలన. ఒక జాతి గొప్పదిగా ఉండటానికి దాని కుటుంబాలు గొప్పవిగా ఉండాలి. గొప్ప జాతులు గొప్ప కుటుంబాలతో ప్రారంభమవుతాయి మరియు గొప్ప కుటుంబాలు తరచుగా భక్తిశీలమైన సభ్యులు దేవునిని మొరపెట్టుకునే స్థితిలో మొదలవుతాయి. హన్నా చేసినట్లే ముగింపు సమయంలో మీ కుటుంబ జీవనంలో మీ విశ్వసనీయతను గుర్తుంచుకోండి. ఈరోజు మీరు పెంచుతున్నవారు రేపటి నాయకులే ఉండవచ్చు.